సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. మరి భారత్ చేస్తున్న దాడులకి పాకిస్తాన్ భయపడుతుందా లేదా అంటే భయపడుతుందని అనుకోవాలండి. ఎందుకంటే పాకిస్తాన్ అనే ఇప్పుడు మ్యాప్ దగ్గర నేను ఉన్నాను, మ్యాప్లో చూసుకుంటే పాకిస్తాన్ ఉన్నటువంటి మొత్తం అన్నీ కూడా విడిపోతున్నాయి, ముక్కలైపోతుంది పాకిస్తాన్ మనం చేస్తున్న దాడికి భయపడి అని చెప్పేసి అని చెప్తున్నారు కదా. మరి ఒక్కసారి ఏంటి ఆ మ్యాప్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి విడిపోతున్నాయి, ఏవేవి సొంత దేశాలుగా మారుతున్నాయి అనేది ఒకసారి చూద్దాం సార్ మాటల్లో. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసుకుంటే మనం పాకిస్తాన్ మ్యాప్ నేను ఓపెన్ చేసి పెట్టాను. మామూలుగా భారత్ చేస్తున్న దాడులతో పాకిస్తాన్ ముక్కలు అయిపోతుందని చెప్పేసి మన వీడియోలో మాట్లాడుకున్నాం కదా. ఒక్కసారి ఎలా ఈ మ్యాప్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఏంటి అనేది. మోడీ గారు ఇచ్చిన అవకాశాన్ని పాకిస్తాన్ సద్వినియోగం చేసుకోకపోతే, ఇదే రకంగా మొండితనంతో ముందుకెడితే, ఇంకా ఈ వార్ను కంటిన్యూ చేస్తే మాత్రం పాకిస్తాన్ అనే పదం ప్రపంచ పటంలో లేకుండా పోతుంది. ఎలా పోతుంది అంటే, దీనిలో అన్నిటికన్నా ముఖ్యంగా మనం చూపించాల్సింది ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇది ఆక్రమిత కాశ్మీర్. అంటే ఇది మనం ఒకప్పుడు దీంట్లో ఉన్నది భాగం, కానీ యుద్ధంలో వాళ్ళు దీన్ని ఆక్యుపై చేసుకోవడం వల్ల ప్రపంచ దేశాలన్నీ ఎక్కడైతే ఉన్నారో ఆ రోజున యుద్ధం ఆపిన రోజున అది వాళ్ళకే చెందేటట్టుగా తీర్మానం చేయడం వల్ల పాక్ ఆక్రమిత కాశ్మీరు ఇక్కడ ఉంది, ఇది మనది. కాబట్టి ఫస్ట్ జరిగే అటాక్ ఏంటంటే దీని మీద అటాక్ జరుగుతుంది. ఈ ప్లేస్ అంతా కూడా మనం ఇండియాకి తీసేసుకుంటాం, అంటే ఇది ఇండియాలో వచ్చి కలుస్తుంది. ఇంకా దీని మీద పాకిస్తాన్కి సంబంధం ఇంకేం ఉండకుండా పోతుంది కంప్లీట్గా. దీని తర్వాత ఇక్కడున్న సమస్యల లోపల మనం కిందికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే బెలూచిస్తాన్, ఇది బెలూచిస్తాన్. ఈ బెలూచిస్తాను ఇవాళ మీకు దీంట్లో క్వెట్టా అని కనబడుతుంది. బెలూచిస్తాన్లో ఇది క్వెట్టా. అంటే ఈ బెలూచిస్తాన్ ఏంటంటే లిబరేషన్ ఫ్రంట్ ఉంది ఇక్కడ. అంటే ఆల్రెడీ ఇది పాకిస్తాన్లో ఒక భాగమే, కానీ వీళ్ళు మాకు స్వతంత్రంగా దేశం కావాలని ఎన్నేళ్ల నుంచో వీళ్ళు పోరాటం చేస్తున్నారు. వీళ్ళంతా బెలూచిస్తాను లిబరేషన్ ఆర్మీ కింద చెంది వాళ్ళే ఒక సైన్యాన్ని తయారు చేసుకుని అనేక సార్లు పాకిస్తాన్ సైన్యం మీద దండయాత్ర చేశారు. ఈ మధ్య పాకిస్తాన్ ట్రైన్లో వెళ్తున్నటువంటి పాకిస్తాన్ మిలిటరీని 15 మందిని వాళ్ళు చంపేశారు, హతమార్పు చేశారు. సో వీళ్ళు అప్పుడప్పుడు వీళ్ళు దాడి చేస్తూనే ఉంటారు, వీళ్ళు మిలిటరీని చంపేస్తూ ఉంటారు. వీళ్ళు నిన్న రాత్రి చేసింది ఏంటంటే, మన భారతదేశంలో వీళ్ళు దండయాత్ర చేసినప్పుడు మళ్ళీ తిరిగి మనం పాకిస్తాన్ మీద దండయాత్ర చేసినప్పుడు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి క్వెట్టా అనే ప్రాంతాన్ని వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. దీని నుంచి ఉన్నటువంటి మొత్తం మిలిటరీ అంతా బయటకు పంపించేస్తారు. ఇప్పుడు ఇది వాళ్ళ స్వాధీనంలో ఉంది. నిన్న రాత్రి ఇది స్వాధీనంలో క్వెట్టా, ఇది దాని పరిస్థితి. ఇప్పుడు ఈ బెలూచిస్తాన్ అనేది సపరేట్ అయిపోయింది, ఇది ఒక ముక్క అయిపోయింది. రెండోది ఏంటంటే ఇక్కడ పంజాబ్ ప్రాంతం కూడా దీనిలోంచి విడిపోవడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళు కూడా సంతృప్తికరంగా లేరు, ఎప్పటి నుంచో వాళ్ళు కూడా లిబరేషన్ కోరుకుంటున్నారు. పంజాబ్ సపరేట్ అయిపోతుంది. నెక్స్ట్ సింధు ప్రాంతం ఉంటుంది కింద, సింధు ప్రాంతం కూడా సపరేట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. పంజాబ్ సపరేట్ అయిపోయింది, సింధు సపరేట్ అయిపోయింది, బెలూచిస్తాన్ సపరేట్ అయిపోయింది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకు కాశ్మీర్ ఆక్రమిత ప్రాంతం మొత్తం తీసుకున్న తర్వాత మిగిలినంతా కూడా చాలా కొద్ది ప్రదేశం మిగిలే అవకాశం ఉంది. ఆ కొద్ది ప్రదేశం కూడా సపరేట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. దాన్ని వేరే సపరేట్ ఇంకో కంట్రీ కింద ప్రకటించేసేసి భారతదేశానికి అనుకూలమైన వ్యక్తిని అక్కడ పెద్దగా నిలబెట్టడానికి, అంటే ప్రధానమంత్రులు లేదా ప్రెసిడెంట్లు చేసేసి ఆ రాష్ట్రం కూడా లేకుండా, మొత్తం ఆ ప్రదేశం కూడా లేకుండా పాకిస్తాన్ అనే పేరు ప్రపంచ పటంలోంచి నిష్క్రమించేటట్టుగా చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. ఇది చివరి రోజు. ఈ రోజు కూడా ఒకవేళ వాళ్ళు ఏమాత్రం కూడా నిన్న రాత్రి ప్రవర్తించినట్టుగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తే మాత్రం ఇక నో మోర్ పాకిస్తాన్ అనేది మాత్రం ఖచ్చితంగా 100% మనం చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ మ్యాప్లో మనం చూసుకుంటే మీరు అన్నట్టుగా బెలూచిస్తాన్ ఒకటి, బెలూచిస్తాన్ నెక్స్ట్ కమింగ్ టు సింధ్, పంజాబ్, ఈ ప్రాంతాన్ని క్వెట్టా, ఇవన్నీ కూడా డిఫరెంట్ గా విడిపోతాయి. ఇది ఆక్రమిత కాశ్మీర్, ఈ ప్లేస్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది కొద్ది ప్లేస్ మిగులుతుంది. ఆ ప్లేస్ లేకుండా ఏం చేస్తారంటే దాన్ని సపరేట్ దీంట్లో కలిపేస్తారు, లేకపోతే దాని ఒక చిన్న దేశం కింద చేసేసి దానికి ఇంకో పేరు పెడతారు తప్ప పాకిస్తాన్ అనే పేరు ఉంచరు. అందులోనే అన్ని ముక్కలు మొత్తం విడగొట్టేస్తారు దేనికి దానికి. కాబట్టి పాకిస్తాన్ అనే పేరు ఉండాలా ప్రపంచ పటంలో లేదా అనేది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ఇదే రకమైన మంకుతో వాళ్ళు వెళితే మాత్రం ఇంకొక వారం 15 రోజుల తర్వాత పాకిస్తాన్ మాయమైనా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అది పరిస్థితి, సిచ్యువేషన్ అట్లా ఉంది. ఇస్లామాబాద్లో
పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నటువంటి పక్క ప్రాంతంలో ఉన్నటువంటి భవనాన్ని పడగొట్టేశారు. దాంతో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ భయాందోళనకు చెంది వెంటనే మిలిటరీ వాళ్ళు అతను తీసుకెళ్లిపోయి ఎక్కడో రహస్య ప్రదేశంలో దాచిపెట్టారు. అంటే ఒక ప్రధానమంత్రి కూడా రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఉన్న సిచ్యువేషన్ అది. అంటే ధైర్యంగా నేను ప్రధానమంత్రి నేను ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన పరిస్థితిలో మన మోడీ గారేమో ఢిల్లీలో కూర్చొని త్రివిధ దళాలని మొత్తం కూడా కంప్లీట్గా మేనేజ్ చేసుకుంటూ ఎక్కడ ఏం జరుగుతుంది అని మొత్తం వివరాలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చే స్థాయి లోపల రారాజుగా కూర్చున్నవాడు ఇక్కడ మన భారతదేశ ప్రధానమంత్రి. పాకిస్తాన్ ప్రధానమంత్రి భయపడి పారిపోయి ఎక్కడో రహస్య ప్రదేశంలో దాక్కున్న పరిస్థితి అది. అంటే పిరికి వాళ్ళు ఎలా యుద్ధం చేయగలుగుతారు? ఎట్లా పాకిస్తాన్ నిలబడగలుగుతుంది? ఇంత భయం ఉండి కూడా ఎందుకు వస్తున్నారంటే అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే అక్కడికి ప్రజలు ఒకవేళ భారతదేశం మీదకి వెళ్ళకపోతే ప్రజలు వాళ్ళని తనేటట్టు వాళ్ళు క్షమించలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అక్కడ ఉండేయాలంటే తప్పనిసరి ఏదో ఒకటి చేస్తున్నట్టు కనపడదు. అందుకే నటించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అక్కడ ఆర్మీ చీఫ్ నిన్న రాత్రి అతన్ని పీకేసి కొత్త ఆర్మీ చీఫ్ని పెట్టేశారు ఇమీడియట్గా. ఒక కొత్త ఆర్మీ చీఫ్ తీసుకొని ఇంత పెద్ద యుద్ధం లోపల పాల్గొనాలంటే అది సులభమైన విషయం కాదు. మొత్తం అవగాహన చేసుకొని స్టడీ చేయాలి, చాలా చేయాలి. ఇది అంత సులభమైనటువంటి విషయం కాదు. కానీ అక్కడ ఏంటంటే అసలు ఇది ఒక యుద్ధం అని భారతదేశం గెలుస్తామని నమ్మకం వాళ్ళకి ఏ పరిస్థితులు లేదు. ఏదో ఒకటి చేసినట్టు చేసి నటించేసి ప్రజలు నమ్మించాలనే ప్రయత్నం తప్ప అంతకన్నా ఏం లేదు. కాబట్టి ఈ నాటకాల కోసం చేస్తున్న పనే తప్ప బలం లేదు. అసలు మన మిలిటరీ ముందర వాళ్ళ మిలిటరీ 4వ వంతు కూడా లేదు. మన యుద్ధ ట్యాంకుల ముందు వాళ్ళ యుద్ధ ట్యాంకులు దేనికి పనికిరావు. మన జలాంతర్ల ముందు వాళ్ళు ఏవి పనికిరావు. వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తుప్పు పట్టిపోయినవి. ఎప్పుడో 30 ఏళ్ల కింద 40 ఏళ్ల క్రితం సప్లై చేసినవి. వాటిలో 3 భాగాలు అసలు పనికొచ్చే పరిస్థితులు లేదు. దాన్ని ఆపరేట్ చేసేటువంటి సరైన ఆపరేటర్స్ లేరు, సరైన శిక్షణ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క 4 రోజులు కాదు కదా 4 గంటలు కూడా నిలబడగలిగే సామర్థ్యం లేని పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో భారతదేశాన్ని ఎదుర్కోలేదు. భవిష్యత్ అంతా శూన్యమైపోతుంది. తమ అస్తిత్వానికే భంగం తెచ్చుకున్నటువంటి పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని క్షమార్పణలు వేడుకొని ప్రపంచ దేశాల ముందర వచ్చి ఇంకా భవిష్యత్తులో నేను మిలిటెంట్స్ ఉండదు, ఈ దేశంలో ఎవరిని ఉండకుండా భారతదేశానికి పూర్తిగా ఆ సమస్య లేకుండా చేస్తానని చెప్పి వాళ్ళు రాజీకి వచ్చి అగ్రిమెంట్ చేసుకొని స్నేహస్తాన్ని చాచగలిగితే బతుకుతారు, లేకపోతే అస్తిత్వాన్ని కోల్పోతారు. థ్యాంక్ యూ సార్.